చామరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను వినటమే కాదు, అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ కూడా ఈ నీతి కథలను చూడమని చెప్పండి. మరి ఇవాల్టి కథ ఏంటో మొదలు పెట్టేద్దామా? అనగనగా ఒక ఊళ్ళో సూరమ్మ అనే ఒక మహిళ ఉండేది పిల్లలు. ఆమెకు డబ్బు పిచ్చి బాగా ఎక్కువ. ఒక్క రూపాయి ఖర్చు చేయడానికి కూడా 10 సార్లు ఆలోచించే రకం. తన సొంత వారికి కూడా డబ్బు ఖర్చు చేసేది కాదు. కన్న కొడుకు వద్ద కూడా తన పిసినారితనాన్ని చూపేది. సూరమ్మ కొడుకు పేరు గంగయ్య. గంగయ్య చాలా తెలివైనవాడు, బాగా చదివేవాడు. ఒకరోజు గంగయ్య వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, నాకు మన ఊళ్ళో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయమ్మా, అందుకని మా ఉపాధ్యాయులంతా నన్ను పట్నానికి వెళ్ళి పై చదువులు చదవమని సలహా ఇచ్చారు. నువ్వు అనుగ్రహించడం మాత్రమే మిగులుందమ్మా అంటాడు. అప్పుడు సూరమ్మ, వాళ్ళకేరా ఎన్నైనా చెబుతారు, డబ్బు ఖర్చు పెట్టి చదివించాల్సింది నేనేగా, డబ్బుంది కదా అని పై చదువులు చదువుతానంటే ఎలా? రేపటి నుండి ఇంట్లో కూర్చుని ఈ ఇంటిని, ఆస్తిని చూసుకో అంటుంది. అప్పుడు గంగయ్య, అమ్మా అలా అనకమ్మా, డబ్బు గురించి ఆలోచించాల్సిన సమయం కాదు ఇది. నన్ను గనక చదివించావంటే ఇంతకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తాను అంటాడు. దానికి సూరమ్మ, ఇలాంటి మాటలు చెప్పడం చాలా సులభంరా. నాకు నీపై నమ్మకం కంటే డబ్బు మీదే పిచ్చి ప్రేమ. నువ్వెంత అడిగినా నీ చదువుకు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నువ్వు రేపటి నుండి మన పొలాలను, ఫ్యాక్టరీలను చూసుకోవాలి. ఇదే నేను నీకు అప్పగిస్తున్న బాధ్యత అంటుంది. సూరమ్మ మాటలకి గంగయ్య చాలా బాధపడతాడు పిల్లలు. కానీ తల్లికి ఎదురు చెప్పలేక తల్లి అప్పగించిన బాధ్యతలని నిర్వహిస్తూ ఉంటాడనమాట. ఒకరోజు గంగయ్య పొలంలో పనివాళ్లతో పనులు చేయిస్తూ ఉంటాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తాడు. అప్పుడు సూరమ్మ, ఇదిగో గంగయ్య, ఎలాగో ఇంటి బాధ్యతలను చూసుకుంటున్నావు కదా, నీకంటూ ఒక తోడు చాలా అవసరం. అందుకే నేను నీకు పెళ్లి సంబంధాలను చూస్తున్నాను. త్వరలోనే నీకు పెళ్ళి అంటుంది. అప్పుడు గంగయ్య తల్లితో, ఏదైనా నీ ఇష్ట ప్రకారమేగా జరిగేది, ఈ మాత్రం దానికి నా అనుమతి అడగడం దేనికి? నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సూరమ్మ గంగయ్య కోసం పిల్లని వెతకడం ప్రారంభిస్తుంది. అలా సూరమ్మ అదే ఊరిలో ఉండే రాములమ్మ ఇంటికి వెళ్ళి ఆవిడతో మాట్లాడుతుంది. చనిపోయిన నీ భర్త మా ఫ్యాక్టరీలోనే పనిచేశాడు. గుండెపోటుతో చనిపోయిన సమయంలో నేను మీకు ఏమీ చేయలేకపోయాను, అందుకే ఇప్పుడు వచ్చాను. నీ కూతురుంది కదా రమ్య, రమ్యని మా గంగయ్యకిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను అంటుంది. అప్పుడు రాములమ్మ, మా రమ్య నిజంగా అదృష్టవంతురాలు. మీలాంటి పెద్దింటి సంబంధం వస్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. తండ్రి లేని పిల్ల కదా అని ఆదుకుంటామని ముందుకొచ్చారు. నేనెందుకు కాదంటానని చెప్పండి అంటుంది. అప్పుడు సూరమ్మ ఆమెతో, నేనొచ్చి సంబంధం అడిగానని కట్నం అడగలేదని అనుకోకండి. డబ్బు విషయంలో నేను చాలా ఖచ్చితంగా ఉంటాను. మీ అమ్మాయిని కనుక పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మీరు నాకు 4 లక్షల రూపాయలు కట్నంగా ఇవ్వవలసి ఉంటుంది అంటుంది. అప్పుడు రాములమ్మ, 4 లక్షల రూపాయలా? మా వద్ద అంత డబ్బు ఎక్కడ ఉంది? అంత డబ్బు ఉండుంటే ఈ పాటికి నా కూతురి పెళ్ళి ఎప్పుడో చేసి ఉండేదాన్ని. అది లేకే ఇలా ఆగి ఉన్నాను. అంత డబ్బుని నేను ఎక్కడి నుండి తేగలను చెప్పండి అంటుంది రాములమ్మ. దానికి సూరమ్మ, చూడు రాములమ్మ, ఈ కాలంలో పిల్ల ఎంత లక్షణంగా ఉన్నా డబ్బు లేకపోతే పిల్లని చూడ్డానికి కూడా పెళ్లివారు రారు. డబ్బుంటేనే పనులు జరుగుతాయి. నువ్వే ఏదో ఒకటి చేసి కట్నం డబ్బులు ఏర్పాటు చేసుకో. ఒక్కసారి నీ కూతురు గనుక మా ఇంటికి వచ్చేస్తే ఇక మహారాణిలా తిరుగుతుంది. ఆపై నీ ఇష్టం అని
అక్కడి నుండి వెళ్ళిపోతుంది పిల్లలు. అలా సూరమ్మ చెప్పడంతో రాములమ్మ ఆలోచనలో పడుతుంది. తన వద్ద ఉన్న బంగారాన్ని కూతురు కోసం అమ్మాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడు రమ్య, అయ్యో ఏంటమ్మా, ఈ నగలు మీ పూర్వకాలం నుండి వస్తున్నాయని, ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మకూడదని నువ్వేగా చెప్పావు. ఇప్పుడు వీటిని అమ్మడం అంత అవసరమా? నేను ఆ డబ్బు మనిషి అయిన సూరమ్మ ఇంటికి కోడలిగా వెళ్ళాలని అనుకోవడం లేదు అంటుంది. అప్పుడు రాములమ్మ కూతురితో, అలా అనకూడదమ్మా. ఆమె ఎంత డబ్బు మనిషి అయినా ఆమె కొడుకు చాలా మంచివాడు, చాలా తెలివైనవాడు. ఈ విషయం ఊరంతా చెప్పుకుంటుంటే విన్నాను. అందుకే ఈ నగలను అమ్మడానికి కూడా సిద్ధపడ్డాను అంటుంది. అలా రాములమ్మ తన నగలను అమ్మి కూతురు పెళ్లి జరిపిస్తుంది పిల్లలు. కానీ రమ్య మనసులో మాత్రం సూరమ్మ మీద మంచి అభిప్రాయం ఉండదు. ఈ విషయాన్ని తన భర్తతో కూడా చర్చిస్తుంది. వాళ్ళ అమ్మ దగ్గర 4 లక్షల రూపాయలు కట్నంగా తీసుకున్నారని గంగయ్యకి చెప్తుందన్నమాట రమ్య. గంగయ్యకు ఈ విషయం తెలియదు. రమ్య చెప్పిన వెంటనే గంగయ్య, ఏంటి, మా అమ్మ 4 లక్షల రూపాయల డబ్బుని కట్నంగా తీసుకుందా? మా అమ్మకు డబ్బంటే ప్రాణమని తెలుసు గాని ఇంత పిచ్చని ఇప్పుడే అర్థమైంది. నన్ను క్షమించు రమ్య. ఆ డబ్బుని నేను అత్తయ్య గారికి ఇచ్చి మీ నగల్ని విడిపించేలా చేస్తాను అంటాడు. అప్పుడు రమ్య, అయితే మా అమ్మ చెప్పిన మాటలు నిజమేనన్నమాట. మీరు చాలా మంచివారండి అంటుంది. అలా గంగయ్య రమ్యని చాలా బాగా చూసుకుంటాడు. కానీ సూరమ్మ మాత్రం రమ్యని పని మనిషిలా చూస్తుంది. ఒకరోజు రమ్య భోజనం చేస్తుంటే సూరమ్మ, ఇదిగో అమ్మాయి, నువ్వు టేబుల్ మీద కూర్చుని భోజనం చేయకూడదు, కింద కూర్చుని భోంచెయ్యాలి. కోడలంటే అలా పద్ధతిగా ఉండాలి. అలానే రోజులో కేవలం ఒక్క పూట మాత్రమే భోంచెయ్యాలి. అప్పుడే డబ్బు కాస్త మిగులుతుంది అంటుంది. ఆ మాటలకు రమ్య చాలా బాధపడుతుంది. 4 లక్షల రూపాయలు కట్నమిచ్చినా ఈవిడకు డబ్బు ఆశ తీరలేదు. పేదరికంలో ఉన్న నా పుట్టింట్లోనే నేను హాయిగా ఉండేదాన్ని. కష్టపడి మా అమ్మ నాకు 3 పూటలా భోజనం పెట్టేది. ఇంత ధనం ఉన్న ఇంట్లో కేవలం ఒక్క పూట మాత్రమే భోజనం. అయినా ఈ డబ్బు మనిషికి కోడలనవ్వడమే నా దురదృష్టం అనుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రాములమ్మ సూరమ్మ ఇంటికి వస్తుంది. తన కూతుర్ని చూసి, ఏమ్మా, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. ఇంతలో సూరమ్మ అక్కడికి వచ్చి, యోగక్షేమాలన్నీ అడగటం పూర్తయిందిగా, ఇక బయలుదేరండి. కోడలింటి వాళ్ళు కాస్త డబ్బున్న వాళ్ళు తెలిస్తే చాలు, ఇలా ఇంటి మీద పడి తినేయడానికి వచ్చేస్తారు ఈ పుట్టింటి వాళ్ళు అంటుంది. దాంతో రాములమ్మ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది పిల్లలు. ఇక రమ్య బాధతో కుమిలిపోతుందన్నమాట. అలా కొంతకాలం గడుస్తుంది. రమ్య గర్భవతి అవుతుందన్నమాట. అయినా సరే సూరమ్మ రమ్యని హింసిస్తూనే ఉంటుంది. ఒకరోజు గంగయ్య తల్లితో, అమ్మా, రమ్యని పట్నంలో హాస్పిటల్లో చూపిస్తాను. ఈ సమయంలో కడుపులో బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. అలాగే తను కూడా నీరసంగా ఉంటోందమ్మా. అందుకు కాస్త చికిత్స తీసుకుంటే మంచిది కదా అంటాడు. దానికి సూరమ్మ, అరే, చాలా విడ్డూరంగా ఉందిరా. మా కాలంలో ఇలాంటి పరీక్షలేవీ లేకుండానే పిల్లల్ని కన్నాం. కానీ నేటి తరం పిల్లలు చాలా హడావుడి చేస్తున్నారు. చూడరా, నేను వాటి కోసం అంత డబ్బు ఖర్చు పెట్టాలని అనుకోవడం లేదు. ఒక్క రూపాయి కూడా నీ భార్య కోసం ఇవ్వను అంటుంది. ఆ మాటలకు రమ్యకి గంగయ్యకు చాలా కోపం వస్తుంది పిల్లలు. కానీ ఏమీ చేయలేకపోతారన్నమాట. ఇలా కొంతకాలం గడుస్తుంది. నిండు గర్భిణి అయిన రమ్య చేత ఇంటి పనులన్నీ చేయిస్తూ ఉంటుంది సూరమ్మ. ఒకరోజు రమ్య పనిచేస్తూ కాలు జారి పక్కకు పడిపోతుందన్నమాట. దాంతో అప్పుడు రమ్య నొప్పితో ఏడవడం మొదలు పెడుతుంది. అది చూసినటువంటి గంగయ్య, రమ్య, పద ముందు హాస్పిటల్కి వెళ్దామంటాడు. దానికి సూరమ్మ, హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరమేమీ లేదు. కాస్త నీరు తాగితే సరిపోతుంది. నీ భార్యని హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా ఖర్చవుతుంది. ఇప్పుడు అంత ఖర్చు అవసరమా ఏంటి అంటుంది. తల్లి మాటలకు గంగయ్యకు చాలా కోపం వస్తుంది పిల్లలు. అప్పుడు గంగయ్య తల్లితో, అమ్మా,
నువ్వు రమ్యని ఎన్ని కష్టాలు పెడుతున్నా తల్లివని సహిస్తూ వచ్చాను. గర్భవతి అయిన స్త్రీ ఒక పక్క బాధను అనుభవిస్తున్నా నువ్వు ఆ బాధని అర్థం చేసుకోలేకపోతున్నావంటే నీకు ఎంత డబ్బు పిచ్చి పట్టిందో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. నాకు నువ్వు అక్కర్లేదు, నీ ఆస్తి అక్కర్లేదు. నేను నీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడైనా ప్రశాంతంగా బతుకుతాను. ఇంకెప్పుడు నీ మొహం కూడా చూడను. నువ్వొక్కదానివే కూర్చుని ఈ ఆస్తినంతా అనుభవించు. మేము ఇక ఈ ఇంటి దరిదాపులకు కూడా రాము. పదరమ్య, వెళ్ళిపోదాం. ఇలాంటి మనిషికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోబోతాడనమాట. కొడుకు అన్నటువంటి మాటలకు సూరమ్మ చాలా సిగ్గుపడి, బాబు గంగయ్య, అమ్మ రమ్య, నన్ను క్షమించండి. డబ్బు మీద వ్యామోహంతో చెయ్యకూడని పనులు చేశాను. కోడల్ని కూడా ఎన్నో కష్టాలు పెట్టాను. ఇక నుండి రమ్యని నా కన్న కూతుర్లా చూసుకుంటాను అని ఆ రోజు నుండి కొడుకుని కోడల్ని బాగా చూసుకుంటూ సంతోషంగా జీవిస్తారు. పిల్లలు విన్నారు కదా ఈ కథను. డబ్బు కాదు పిల్లలు ముఖ్యం. ఎప్పుడూ కూడా బంధానికి, బంధుత్వానికి విలువ ఇవ్వాలి. డబ్బుతో వస్తువులను కొనుక్కోవచ్చు, కానీ మనుషులను, వాళ్ళ ఆప్యాయతలను కొనలేము కదా. డబ్బు మీద ఆశతో మనుషులను పోగొట్టుకోవడం మంచిది కాదు. ఎంత డబ్బు ఉన్నా పొందలేని సంతోషం ఉన్న దాంట్లో తృప్తిగా జీవించడంలోనే ఉంటుంది. డబ్బున్న వాళ్లే గొప్పవాళ్ళు కాదు పిల్లలు. పక్క వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు చెలించి స్పందించేవారే గొప్పవాళ్ళు. నేను మీకు ప్రతి ఎపిసోడ్లోనూ కొన్ని మంచి మంచి నీతి వాక్యాలు చెబుతూ ఉంటాను కదా పిల్లలు. నీతిగా, నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. ఎవ్వరిని మోసం చేయకూడదు. సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.